నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండలో డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు యూరాలజీ, వారితో మాట్లాడదాము. ఎక్కువగా మనము మూత్రంలో రక్తం రావడం, యూరిన్లో బ్లడ్ చూస్తుంటాం కదా, చిన్న పిల్లల్లో, పెద్దవారిలో, మధ్య వయసుస్తు వారిలో ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, యూరిన్లో బ్లడ్ రావడం ఏంటి, కారణాలు ఏంటి అంటారు? చిన్న వాళ్ళలో చూస్తాం, మిడిల్ పర్సన్స్లో చూస్తాం, పెద్దవారిలో రీజన్స్ ఏంటి అంటారు? దీంట్లో లెటెస్ట్ స్ప్లిట్ చేద్దాం దీన్ని. చిన్న పిల్లల్లో, అడల్ట్లో ఏంటి, లేకపోతే పెద్దవాళ్లలో అరౌండ్ 40-50 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఈ మూడు సిచ్యువేషన్స్లోనూ కాజెస్ ఆర్ డిఫరెంట్ మనకి. సో ఫస్ట్ లెటెస్ట్ టేక్ చిల్డ్రన్. సో చిన్న పిల్లల్లో బ్లడ్ రావటం అనేది 2 ఆస్పెక్ట్స్ మనకి. ఒకటి, దెర్ కెన్ బి ట్యూమర్స్, కిడ్నీ ట్యూమర్ కానీ. అది ఈరోజు యాక్చువల్లీ వాళ్ళే ఒకళ్ళు జార్డన్ నుంచి వచ్చారు, వాళ్ళు పిల్లోడు యూరిన్లో బ్లడ్ వస్తుందంటే కిడ్నీ క్యాన్సర్స్ ఉండొచ్చు. నేను అందరిని భయపెడుతున్నాననే పాయింట్ కాదు కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఎన్ అన్కామన్ సిచ్యువేషన్. సో మనం కేర్ఫుల్గా వచ్చింది అంటే దెన్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్, ఉందా లేదా అనేది. ఏదో అయిపోతుందండి. సో దట్ ఈస్ వన్ అదర్ కాజ్. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఇన్ యంగ్ చిల్డ్రన్ ఇస్ స్టోన్స్ అనేది చిన్నపిల్లల్లో క్వైట్ కామన్ ఈ రోజుల్లో. సమ్వేర్ 2 years, 3 years, 5-6 years వీళ్ళందరికీ కూడా ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ద థర్డ్ కామన్ థింగ్ ఈస్ ఇన్ఫెక్షన్. సో ఇటువంటి చూసుకున్నప్పుడు మనకు కేర్ఫుల్గా ఇంపార్టెంట్ థింగ్ అంటే మ్యాక్సిమం ఏముంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, తర్వాత స్టోన్స్ ఉండొచ్చు, తర్వాత ట్యూమర్స్ ఉండొచ్చు. కానీ మనం చెడు ఎంచుకొని తర్వాత లేదు కదా అని చెప్పి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మూడోది మనకి అదర్ మెటబాలిక్ కాజెస్ అంటాం. అంటే కొందరు పిల్లలకి బాడీలో కాల్షియం ఎక్కువ ఉండొచ్చు. సడన్గా కాల్షియం ఎక్కువ ఉంటే యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ ఏరియాస్ అండ్ ఇష్యూస్ విచ్ కెన్ కాజ్ ఆల్ దిస్. సో మనము వీ నీడ్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లం ఎందుకు అనేది, అండ్ దెన్ ఎవ్రీథింగ్ కెన్ బి టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ కెన్ బి పర్ఫెక్ట్లీ ట్రీటెడ్. ఒకవేళ లెటెస్ట్ థింగ్ ఇట్ ఇస్ ఎ ట్యూమర్ అనుకున్నా దాన్ని ప్రాపర్గా సర్జికల్ చేసుకొని దాని తర్వాత కీమో కానీ ఏదైనా అవసరం ఉంటే అది ఇచ్చుకొని దాన్ని ట్రీట్ చేయొచ్చు. స్టోన్స్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రోజున స్టోన్స్ మనకు లేజర్ తోటి వాటిని క్లియర్ చేయొచ్చు. కానీ చిన్నపిల్లల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లియర్ చేసే దాంతో పాటు ఎందుకు వస్తున్నాయో చూసి వాటి ప్రాపర్ టెస్ట్ చేసి మళ్ళీ రాకోకుండా చూడాల్సిన అవసరం. నెంబర్ 3, ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి, ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ మూలంగా కిడ్నీస్కి మనకి ఏమైనా దెబ్బతింటున్నాయా. సో ఇవి రెండు మనము చూడాలి. వీటిలో ఒక్కొక్కసారి అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, పీయూజీ అబ్స్ట్రక్షన్ అని, కిడ్నీ అడ్డుబడి, లేకపోతే రీఫ్లక్స్ అని యూరిన్ పైకి వెళ్ళటం జరుగుతుంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనము వాటిని కరెక్ట్ చేయకోకుండా ఉన్న 4 ఇన్ఫెక్షన్ మందు ఇచ్చి వదిలేస్తే ప్రైమరీ కాజ్ మనం ఐడెంటిఫై చేయకుండా దాన్ని ట్రీట్మెంట్ అవ్వకోకుండా ఉండిపోతుంది. సో చిన్నపిల్లల్లో బ్లడ్ అనేది అన్కామన్ కాదు. వచ్చినప్పుడు దాన్ని ఎందుకు అనేది చూసుకొని వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ప్రాపర్లీ. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పుడు యంగ్ అడల్ట్స్. సో వెన్ ఐమ్ టాకింగ్ ఆఫ్ యంగ్ అడల్ట్స్ అంటే మనము లెటెస్ట్ టేక్ సమ్వేర్ అబౌట్ 20 to 40 years ఆఫ్ ఏజ్. మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ స్టోన్స్. చిన్న స్టోన్ కానివ్వండి, పెద్ద స్టోన్ కానివ్వండి, ఒక్కోసారి కిడ్నీలోనే ఉండిపోయి. సో బేసికలీ బ్లడ్ విత్ పెయిన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ స్టోన్ ఆర్ అన్ ఇన్ఫెక్షన్ ఇన్ అడల్ట్స్. బట్ ఇఫ్ ద బ్లడ్ నొప్పి లేకోకుండా బ్లడ్ వస్తుంది అంటే దెన్ వీఆర్ ఎ లిటిల్ వరీడ్. దేర్ కెన్ బి సంథింగ్ బ్యాడ్ లైక్ క్యాన్సర్స్ ఆర్ సంథింగ్. బట్ నొప్పితో పాటు వచ్చినప్పుడు ఇదర్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ స్టోన్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ. సో ఇవి రెండు ఉన్నప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, మళ్ళీ రాకోకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అని 2 స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ మనకి. నెంబర్ 3 ఏంటంటే ఈ క్యాన్సర్స్ ఎవరికి వస్తాయి యంగ్ పీపుల్లో అంటే మనకి స్మోకర్స్. We see a lot of smokers and from the young population across genders. అబ్బాయిలు లేదు, అమ్మాయిలు లేదు, ఏమి. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ హైలీ ప్రోన్ ఫర్ క్యాన్సర్స్. నెంబర్ 2, అగైన్ గెటింగ్ అవే ఫ్రమ్ దిస్ టాపిక్, అబ్బాయిల్లో ఇఫ్ దే కంటిన్యూ టు స్మోక్, లాట్ ఆఫ్ దీస్ పీపుల్ డెవలప్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ లైక్ ఇంపార్టెన్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు బ్లడ్ కానీ చెప్తున్నాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము యంగ్స్టర్స్లో బ్లడ్ చూసినప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఎట్ వెదర్ దే ఆర్ స్మోకర్స్ ఆర్ నాట్. Number 2, whether they have an infection or they have stones. And along with that, రేర్ సిచ్యువేషన్స్లో ఏంటంటే దేర్ ఈజ్ ఎ కంజెనిటల్ డిసీజ్. అంటే వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ ఉంటాయి. కొన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, కొన్ని మెడ్లరీ స్పాంజ్ కిడ్నీస్ అంటాము. వీళ్ళందరికీ ఏంటంటే ఆ కిడ్నీలో అంతా నీటి గుబ్బులు అన్నీ ఉండి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి దే సడన్లీ పుట్ అవుట్ బ్లడ్. సో వేరియస్ కాజెస్ ఉంటాయి. బట్ యంగ్ అడల్ట్స్లో
మోస్ట్ కామన్ ఈజ్ నాట్ క్యాన్సర్స్. అది దట్ ఈజ్ వన్ ఫర్ ద యంగ్ అడల్ట్. నో వెన్ వీ కమ్ టు ఓల్డర్ పీపుల్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ 50+, ద మోస్ట్ కామన్ కాజ్ ఇందులో కూడా వీ విల్ లుక్ ఎట్ ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలో ద ఫస్ట్ కామన్ కాజ్ ఈజ్ బ్లాడర్ క్యాన్సర్. నెక్స్ట్ కామన్ కాజ్ ఈజ్ కిడ్నీ క్యాన్సర్స్. థర్డ్ కామన్ కాజ్ ఈజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ కాదు కానీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్లో కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్కి యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో మేము ఈజీలీ కేటగరైజ్ చేయగలం, అది స్టార్టింగ్లో బ్లడ్ వస్తుందా, యూరిన్ మొత్తం బ్లడ్తో ఉందా, లేకపోతే ఓన్లీ లాస్ట్ పార్ట్ బ్లడ్తో వస్తుందా. సో వీ నో దాన్ని ఎట్లైనా క్లాట్స్తో ఉన్నాయా, కొన్ని రకమైన క్లాట్స్ ఉంటాయి, పొడుగు క్లాట్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ కిడ్నీ నుంచి వస్తుంది అనేది మాకు అర్థమవుతుంది. అండ్ రేర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్స్ నుంచి కానీ రావచ్చు. సో పెద్దవాళ్ళు ఎప్పుడైతే బ్లడ్ వచ్చిందో యూరిన్లో, వీ ఆల్వేస్ లుక్ ఎట్ ఫస్ట్ క్యాన్సర్ ఉందా లేదా, దాన్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఈ టైంలో దిస్ ద ఫస్ట్ సిమ్టమ్, అండ్ ద ఫస్ట్ సిమ్టమ్ వీ కెన్ ఆల్వేస్ ట్రీట్ దట్. అండ్ ఈరోజు ఉన్న మెడికేషన్స్, సర్జికల్ ట్రీట్మెంట్స్లో, ద రోబోటిక్ సర్జరీలు ఇవన్నీ ఉన్నప్పుడు వీ కెన్ కంఫర్టబుల్లీ ఆల్మోస్ట్ గివ్ ఎ క్యూర్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యూర్. సో కంగారు పడాల్సింది లేదు. అదే వెన్ వీ కమ్ టు ఫీమేల్స్, ద ఫస్ట్ కామన్ కాజ్ అగైన్ ఈజ్ ఎ బ్లాడర్ క్యాన్సర్ ఆర్ కిడ్నీ క్యాన్సర్. ద థర్డ్ కామన్ కాజ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్ అగైన్. నెంబర్ 4, పోస్ట్ మెనోపాజల్ నెలలు అయిపోయిన లేడీస్కి ఆ ఏరియా అంతా అట్రఫిక్ అయిపోయి అక్కడి నుంచి యూరిథ్రా నుంచి కొంచెం బ్లీడ్ వస్తుంటాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదే క్యాన్సర్ కాకుండా కూడా చాలానే యూరిన్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళలో. సో బట్ మోస్ట్ ఆఫ్ థింగ్ దే ఆర్ ట్రీటబుల్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎందుకు అనేది కనుక్కోవాలి. ఏదో వచ్చింది, ఏదో వంట ఉంది, ఓ మాత్ర వేసుకున్నాం, మళ్ళీ రాలేదు, అదే పరిస్థితి 4 రోజుల తర్వాత మనకు వీ డోంట్ నో, అది ఏదైనా ఉండి మళ్ళీ పెరిగితే వీటి క్యూరబుల్ సిచ్యువేషన్ నుంచి అన్క్యూరబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది మనకి. సో వన్ ఎపిసోడ్ కూడా is important that we check out why, and that why has to be answered, treated and prevented. Yes sir. మరి ఇప్పుడు యూరిన్లో బ్లడ్ విషయం అయితే 3గా డివైడ్ చేసి ఏంటి రీజన్స్ అన్నీ కూడా చెప్పారు. మరి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ ముగ్గురికి సంబంధించి? కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయా, సమస్యని సాల్వ్ చేసుకోవచ్చా, భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? డయాగ్నోసిస్ కానంత వరకు భయపడాలి. అది ఎందుకు అని తెలియకోకుండా తర్వాత చూద్దాంలే అని చెప్పుకుంటే తర్వాత ఖచ్చితంగా భయపడాలి. బట్ వన్స్ వీ గెట్ ద డిసీజ్, ట్రీట్మెంట్ ఇస్ ఆల్మోస్ట్ అన్నిటికీ మనకి స్టేజ్ 4 క్యాన్సర్ అని కాకుండా మామూలుగా ఉన్న పరిస్థితుల్లో అన్నిటి ట్రీట్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో తీసుకుంటే ఈవెన్ దిస్ ట్యూమర్స్ కెన్ బి ట్రీటెడ్ శుభ్రంగా. విల్మ్స్ ట్యూమర్ అని ఉంటాయి, లేకపోతే బ్లాడర్ ట్యూమర్స్ ఉంటాయి, అవి ట్రీట్ చేయొచ్చు. స్టోన్స్ కెన్ బి వెరీ ఎమినెంట్లీ ట్రీటెడ్. కానీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దాంట్లో మళ్ళీ ప్రివెన్షన్ ఇంపార్టెంట్. ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. జస్ట్ వాళ్ళకి వాటర్ ఇస్తే కాదు, బాడీలో దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ స్టోన్ ఫార్మింగ్ ఎబిలిటీ ఉంటుంది వాళ్ళు. సో ఆ ఎబిలిటీని మార్చాల్సి వస్తుంది. కొందరికి రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అని ఉంటాయి, కొందరికి యూరికోసూరియాలు ఉంటాయి, ఆక్సిల్యూరియా ఉంటుంది. సో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో మెటబాలిక్ డిసీజెస్ అంటాం. సో దోస్ కెన్ బి ట్రీటెడ్ అప్రాప్రియేట్లీ. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ ఇన్ఫెక్షన్స్లో రీఫ్లక్స్ కానీ, కిడ్నీకి అబ్స్ట్రక్షన్ కానీ, యూరిన్కి అబ్స్ట్రక్షన్ కానీ ఉండొచ్చు. సో ఇవి మనం ట్రీట్ చేస్తే, 4వది కాన్స్టిపేషన్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ యూరిన్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఓల్డర్ పీపుల్. సో ఇది ట్రీట్ చేసుకుంటే వీ విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్, ట్రీట్ అండ్ ఆల్సో ప్రివెంట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ దట్ బ్లడ్ ఈజ్ ట్రీటెడ్. బ్లడ్ ఉంది అంటే ఎస్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ, దాట్ హ్యాస్ టు బి డయాగ్నోస్డ్. ఎందుకు అనేది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. అడల్ట్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టోన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అందరికీ తెలుసు హౌ వీ షుడ్ బి డన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, స్టోన్ తీయటం ఈజ్ నాట్ ఎన్ బిగ్ ఇష్యూ. స్టోన్ ఎందుకు వస్తుందో కనుక్కొని స్టోన్ రాకోకుండా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటుంది ఎవ్రీ టైం. ఇన్ఫెక్షన్స్ కూడా ఎందుకు వస్తున్నాయి అనేది చూడాలి. మేబీ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఆర్ ట్వైస్ ఇన్ వన్స్ ఇన్ 2 years or 3 years వస్తే మేబీ వీ విల్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. కానీ బట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఎందుకు? దేర్ విల్ బి ఎ కాజ్. వాట్ ఈస్ ద కాజ్ అనేది తర్వాత సంగతి. దేర్ విల్ బి సో మెనీ కాజెస్, బట్ వాట్ ఈస్ ద కాజ్ అనేది మనం ఐడెంటిఫై చేయటం ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్. Older people, let us look if there are cancers. Let us look at a kidney cancer or a bladder cancer or a prostate. They are all eminently treatable. And if blood is one of the early symptoms of the cancers, rarely late stages lo manaku bayatapadutundi adi.
బట్ ఒక్కసారి వస్తే దాన్ని మనం డయాగ్నోస్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ ఈవెన్ ఇన్ క్యాన్సర్స్ టుడే. వీ హ్యావ్ నౌ సర్జికల్లీ చేయాలంటే ఏమి కట్ చేసి పుట్టాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ robotic surgeries, we have got laparoscopic surgeries for all these cancers, and very comfortably we can, even bladder cancer undanukondi, bladder teesina kuda we can create a new bladder from the intestine, and they can pass urine almost normally. Nothing can be as normal as what is normal for a person, but we can create a new bladder. Prostate is a standard with robotic surgery. We can remove that cancerous prostate, and then we can put back everything so they are normal. So absolutely, Rosna, we have wonderful surgical treatments. లేదు అడ్వాన్స్ స్టేట్కి వచ్చినప్పటికీ దెన్ కమ్స్ ఎ ప్రాబ్లమ్ దట్ ఒక్కొక్కసారి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఏదైతే సర్జరీతో క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయో మనకి, దట్స్ ఎ సింప్లర్ థింగ్. రేడియేషన్ ఈజ్ నాట్ వితౌట్ కాంప్లికేషన్స్. దాని చుట్టుపక్కలంతా ఇట్ యాక్చువల్లీ బర్న్స్ అవుట్. వాట్ ఈస్ రేడియేషన్? ఇట్ బర్న్స్ ఎవ్రీథింగ్. సో ఆ ఏరియా కాకుండా సరౌండింగ్ ఏరియాస్ కూడా బర్న్ అయ్యి దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్ విచ్ కమ్ ఎ లిటిల్ లేటర్. కాంప్లికేషన్ రేట్ ఆఫ్ సర్జరీ వర్సెస్ రేడియోథెరపీ తీసుకున్నా మనకి సర్జికల్ కాంప్లికేషన్స్ ఆర్ మచ్ లెసర్ ఓవర్ లాంగ్ రన్. సో వాట్ కెన్ బి ట్రీటెడ్ విత్ సర్జరీ ఈజ్ అ సింప్లర్ డిసీజ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎ క్యూర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ and treating the problem and having a proper follow-up to prevent this happening again is the most important thing. సార్ మరి మనం ఎక్కువగా లేజర్ అండ్ రేడియోథెరపీ అని చేస్తున్నాం, మళ్ళీ రికవర్ అవుతూ ఉంటాయా సార్? Radiotherapy is only for cancers. Only for cancers. Okay. And that is for advanced cancers. So radiotherapy, early cancers ki very, very rarely we give. But most of things is for advanced cancers, either మన palliation కానీ కొంచెం లైఫ్ ప్రొలాంగ్ చేయటం కానీ ఉంటుంది. బట్ అదర్వైజ్ క్యాన్సర్స్ వరకు సర్జికల్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఇది ఆల్మోస్ట్ ఎ క్యూర్ సినారియోస్ ఇన్ మెజారిటీ ఆఫ్ కేసెస్. లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ సమ్ క్యాన్సర్స్ లైక్ బ్లాడర్ క్యాన్సర్లో, చిన్న బ్లాడర్ క్యాన్సర్స్లో కానీ, స్మాల్ కిడ్నీ క్యాన్సర్స్లో వీ కెన్ డూ నాట్ లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. That we can do, destroy the tumor, keeping the kidney. Even surgery lo kuda, robotic surgery lo kuda, we keep the kidney. Most of the time we don't remove the kidney. We remove only the cancerous part of the kidney. So people evarna chala old age unnaru, or they cannot anesthesia fit ga leru, they have high risk profile unnappudu, we still can do something called radio frequency ablation of the tumors. And we have all this equipment here, and then we do them regularly. So డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్, వాళ్ళ లాంగ్ టర్మ్ లాంగిటివిటీ ప్రొఫైల్, ఉన్న డిసీజ్ సిచ్యువేషన్ బట్టి దెన్ ద ట్రీట్మెంట్స్ టెండ్ టు చేంజ్. స్టోన్స్ వరకు వీ యూజ్ లేజర్స్, బట్ మా ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ప్రివెంటింగ్ ఫర్దర్ స్టోన్ ఫార్మేషన్ రాదర్ దెన్ రిమూవల్ ఈజ్ ఓకే, దట్స్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, బట్ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ప్రివెంటింగ్ ఫర్దర్ స్టోన్ ఫార్మేషన్. సార్ మరి ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్లో ఎక్కువగా జనాలు సఫర్ అయ్యే ప్రాబ్లం వచ్చేసి స్టోన్స్ కదా సార్. స్టోన్స్ని ఏ విధంగా రాకుండా నివారించవచ్చు? ఈ 3 కేటగిరీస్ అంటే చిన్నపిల్లలు, పెద్దవారు అండ్ యంగ్స్టర్స్. చిన్న పిల్లల్లో అంటే మరీ చిన్న పిల్లలు 2-3 years 4 years వరకు ఎవరు ఏం చేయలేరు. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ అండ్. బట్ దీని తర్వాత మనవాళ్ళు అమ్మలందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ జంక్, దాని తర్వాత హై ప్రోటీన్ డయట్స్ అవన్నీ ఇవన్నీ పెట్టి వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. అండ్ పీడియాట్రిక్ ఒబేసిటీ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. వాళ్ళంతా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు సార్, అందుకే ఈ క్వశ్చన్ రేజ్ చేశారు. సో దట్ ఈస్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ విచ్ వీఆర్ ఫేసింగ్. సో బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. మన వాళ్ళు ప్రోటీన్ అనగానే పోయి చీజ్లు, బర్గర్లు, తర్వాత పన్నీర్ ఈజ్ ఓకే, మా పన్నీర్ ఈజ్ స్టిల్ ఇండియన్. మనకి ఏంటంటే బయట నుంచి వచ్చిన చీజ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి, తర్వాత మిగతా మీట్స్ కానివ్వండి, దే ఆర్ ఆల్ నాట్ normal for our Indian diet. Paneer comes from our it's called cottage cheese. Okay. So it comes from milk simply. But cheese is not the way it is manufactured in India, by manufacturer. So mana local produce edaithe undo, that is the best. So Hyderabad surroundings, there is a certain climatic area, a certain food which is produced locally. ఎప్పుడన్నా సరదాగా తినాలంటే తినచ్చు, కానీ దిస్ ఫుడ్ హ్యాస్ టు బి యూస్డ్ అండ్ ఇట్స్ ఆల్ బ్యాలెన్స్డ్ డయట్. ఏ ఊరు వెళ్ళినా మన అమ్మమ్మలు పెట్టింది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ డయట్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ వీ నీడ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్ అండ్ దే ఆర్ ద బెస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అది
And I think adults low stones, I think lot of thing has been talked about water and other things, but I think recently COVID తర్వాత చికెన్ మటన్ ప్రైసులు పెరగటానికి కూడా కారణం ఇదే, తిని సో వీ గెట్ మోర్ స్టోన్స్ బికాస్ దే ఈట్ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ఎ బ్యాలెన్స్డ్ లెవెల్. ఓవర్ డూ ఎనీథింగ్. నీళ్ళు కూడా బాగా తాగాలంటే 8-10 లీటర్లు తాగితే ఇట్స్ ఎ ప్రాబ్లమ్. ఏదైనా అతిగా చేయకూడదు. ఇట్స్ ఎ ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆన్ దట్. Yes sir. Thank you so much sir. Valuable information, valuable time spent చేసినందుకు. నమస్తే. Thank you very much.